కోలివింగ్ హాస్టల్స్ కావవి, వ్యభిచార గృహాలు, డ్రగ్స్ గంజాయికి అడ్డాలు, బహిరంగంగా బోర్డులు పెట్టుకుని మరీ చీకటి బాగోతాన్ని నడుపుతున్న సెంటర్లు. అమ్మాయిని మీరే తెచ్చుకుంటారా లేక మేమే సెట్ చేయాలా అని అడిగి మరీ ఒకే రూమ్లో ఉంచుతున్నారు. కోలివింగ్ మాటున అడ్డమైన కార్యకలాపాలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కోలివింగ్ హాస్టళ్ల పరిసరాల్లో ఉన్న కాలనీవాసులు వీటిపై పెద్ద యుద్ధమే చేస్తున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా తన స్థాయిని పెంచుకుంటోంది. ఎన్నెన్నో అంతర్జాతీయ కంపెనీలు తమ అడ్డాను హైదరాబాద్కి మార్చుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే కంపెనీల కేర్ ఆఫ్ అడ్రస్ అనే స్థాయికి హైదరాబాద్ చేరుతోంది. అందుకనుగుణంగా హైదరాబాద్లో సౌకర్యాలు సైతం మెరుగుపడుతున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మంచితో పాటు సౌకర్యాలు, ఆధునికత మాటున మితిమీరిన విశృంఖలత్వం కూడా హైదరాబాద్కు వచ్చి చేరుతోంది. అదే కో లివింగ్ హాస్టల్స్. అంటే అమ్మాయి, అబ్బాయి ఒకే రూమ్లో ఉండొచ్చన్నమాట. నిజానికి ఈ కల్చర్ ఇప్పటి వరకు దేశంలోని పలు మెట్రోపాలిటన్ సిటీలకు మాత్రమే పరిమితమయ్యిందే. కానీ ఇప్పుడు మెల్లగా ఆ కల్చర్ ఇప్పుడు హైదరాబాద్లోనూ విస్తరిస్తోంది. ఈ కో లివింగ్ కల్చర్లో అమ్మాయికి, అబ్బాయికి పరిచయం లేకపోయినా సరే పరిచయం చేసుకుని మరీ కలిసి ఉండొచ్చు. మనమే తెలిసిన అమ్మాయిని తీసుకెళ్లైనా ఉండొచ్చు. అమ్మాయి లేకపోతే హాస్టల్ నిర్వాహకులే సెట్ చేస్తారు. హవ్వా, ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా? హైదరాబాద్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. మెల్లమెల్లగా విస్తరించిన ఈ విష సంస్కృతినే కోరుకుంటున్నారు కొందరు యువతీ యువకులు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలే అడ్డాలుగా రోజుకో కో లివింగ్ హాస్టల్ పుట్టుకొస్తోంది. బిజినెస్ బాగుండడంతో రాత్రికి రాత్రే హాస్టళ్ల బోర్డులు కూడా మార్చేస్తున్నారు. మెన్స్ హాస్టల్, విమెన్స్ హాస్టల్, మెన్స్ పీజీ, విమెన్స్ పీజీ అనే బోర్డులు లేపేసి కో లివింగ్ హాస్టళ్లుగా బోర్డు మార్చేస్తున్నారు. బోర్డు మార్చడంతో నిర్వాహకుల సంపాదన కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి వచ్చి హాస్టళ్లలో ఉండే యువకులే టార్గెట్గా తొలుత ఈ దందాకు తెరలేపారు కొంతమంది నిర్వాహకులు. కొన్ని హాస్టళ్లలో ఫుడ్ బాగోలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం కిచెన్తో కూడిన రూమ్ను అద్దెకివ్వడం స్టార్ట్ చేశారు. వంట వండాలంటే మహిళలకే సాధ్యమని ఓ యువతికి కూడా రూమ్లో చోటిచ్చారు. ఇన్ని పంచుకున్న వాళ్లు బెడ్ షేర్ చేసుకోలేరా అంటూ ఇద్దరు ఒకే రూమ్లో ఉంటూ ఫుడ్, బెడ్ షేర్ చేసుకునే సంస్కృతికి తెరలేపారు. వీటినే కో లివింగ్ సెంటర్లుగా నామకరణం చేసి గలీజ్ దందాను అఫీషియల్ గా నడిపిస్తున్నారు. కాలం మారింది. ఫారిన్ కల్చర్ను డంప్ చేసుకుని ట్రెండ్ పేరుతో విష సంస్కృతికి బీజం వేశారు. హైదరాబాద్ నగరంలోకి కో లివింగ్ కల్చర్ చాప కింద నీరులా విస్తరించింది. పుట్టగొడుగులా వెలసిన కో లివింగ్ సెంటర్లలో జరుగుతున్న చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హాస్టల్ నిర్వాహకులే అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపగా అద్దెకుంటున్న యువతీ యువకులు గుట్టుచప్పుడు కాకుండా చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. కో లివింగ్ కల్చర్ యమ క్రేజీగా మారుతోంది. మెట్రో నగరాల్లో ఈ సంస్కృతి రోజు రోజుకు విస్తరిస్తోంది. ఐటీ ఏరియాల్లో కో లివింగ్ నయా ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండేలా పీజీ హాస్టల్స్ పుట్టుకొచ్చాయి. యూత్ సైతం ఈ కొత్త కల్చర్ కు జై కొడుతోంది. వీటిని కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు సమర్థిస్తున్నారు. కానీ కో లివింగ్ పేరుతో కొందరు దందా నడిపిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. హైదరాబాద్ లో కో లివింగ్ కల్చర్ పాపులర్ అవుతోంది. 10, 20 కాదు, వందల సంఖ్యలో కో లివింగ్ హాస్టల్స్ పుట్టుకొచ్చాయి. హైటెక్ సిటీ మొదలు పెడితే హైదరాబాద్ నలుమూలలా కో లివింగ్ హాస్టల్స్ వచ్చేశాయి. ఒకప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలకు సపరేట్ గా హాస్టల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మోడర్న్ లైఫ్ లో జెండర్ ఈక్వాలిటీ పెరిగింది. ఐటీ ఆఫీసుల్లో అబ్బాయి, అమ్మాయి అని తేడా లేదు. ఇదే కల్చర్ హాస్టల్స్ దాకా వచ్చింది. అమ్మాయి, అబ్బాయి వేర్వేరు కాదు, ఒకే రూమ్ లో ఉండేలా హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. 2-3 ఏళ్ల నుంచే ఈ కల్చర్ ఉన్నా ఈ మధ్య ఊహకు అందనంతగా పెరుగుతోంది. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో ఉన్న కో లివింగ్ ట్రెండ్ను హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ గా అందిపుచ్చుకుంది. ఒకప్పుడు పరిచయం లేని వాళ్లతో మాట్లాడాలి అంటేనే ఎవరేమనుకుంటారో అనుకునే వాళ్లు అమ్మాయిలు, అబ్బాయిలు. ఆ తర్వాత ఒకే దగ్గర కలిసి చదువుకోవడం, కలిసి పనిచేయడంతో ఆడామగ అనే భేదం లేకుండా ఆలోచన విధానం మారింది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎటువంటి ఆడామగ విభజన భేదాలు ఉండవు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, జీవన విధానం మారింది. పల్లె నుంచి పట్టణానికి యువత రావడంతో వాళ్లంతా సిటీ కల్చర్ కు అలవాటయ్యారు. ఒక్క పరిచయానికి క్లోజ్ అవ్వడం, కాంటాక్ట్ షేరింగ్, ఒకే కంపెనీలో ఉద్యోగాల వంటి అంశాలతో పాటు పెరిగిన జీవన వ్యయం, జీవన విధానాలు వంటివి కో లివింగ్ కల్చర్ పెరగడానికి కారణమవుతుంది. సిటీలో ఐటీ విస్తరించింది. హైదరాబాద్ కు నలువైపులా పరిశ్రమలు ఉన్నాయి. అది కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎక్కువే. ఈ ఏరియాలో కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. ముఖ్యంగా టెక్ ఏరియా అయిన హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, గౌలిగూడ ఏరియాల్లో కాలనీలకు కాలనీలు కో లివింగ్ హాస్టల్స్ తో నిండిపోయాయి. మొత్తం టెక్ ఏరియా అంతా ప్రీమియం కో లివింగ్ స్పేస్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు అపార్ట్మెంట్స్లలో ఫ్లాట్ తీసుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు అది తగ్గి కో లివింగ్ హాస్టల్స్ కు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా టెక్ ఏరియాలో సపరేట్ పీజీ హాస్టల్స్ తక్కువయ్యాయి.
టెక్ ఏరియాలు అంటే ఏదో వాళ్ళు ఆ కల్చర్కు మూవ్ అయ్యారు, కో లివింగ్లో ఉంటున్నారు అనుకుందాం. కానీ ఇంజనీరింగ్ కాలేజీల స్టూడెంట్స్ కూడా కో లివింగ్లో ఉంటున్నారు. దీంతో ఆ కాలేజీలు ఉండే ఏరియాల్లోనూ కో లివింగ్ హాస్టల్స్ ఏర్పడ్డాయి. చదువు, ఉద్యోగం రీత్యా అనేక మంది యువతీ యువకులు హైదరాబాద్ నగరంలో స్టే చేస్తున్నారు. ఎక్కువ రూమ్ రెంట్స్ తో హాస్టల్స్ అయితే ఏ రిస్క్ లేదనుకుంటున్నారు. టైంకు భోజనం కోసం అనేక మంది ప్రైవేట్ హాస్టళ్లను ఎంపిక చేసుకుంటారు. నగరంలో సైతం బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్, పీజీలు ఉన్నాయి. నెలకు దాదాపు 5,000 నుంచి 15,000 రూపాయలకు పైగా ప్రైవేట్ హాస్టల్స్ అన్ని సౌకర్యాలతో వసతి కల్పిస్తున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్ ఉంటే నో ప్రాబ్లం. కానీ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఒకే రూమ్లో ఉండే హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇలాంటివి ఈ మధ్య హైదరాబాద్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరు ఇప్పటిదాకా ఉన్న వేర్వేరు హాస్టల్స్ ని కోలివింగ్ గా మార్చేస్తున్నారు. ఇప్పుడు వసూలు చేస్తున్న ఫీజులకు ఎక్కువ వసూలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి హాస్టల్స్ ఉన్నా కూడా ఎవరికీ పెద్దగా తెలిసేవి కావు. ఇప్పుడు మాత్రం పబ్లిక్ గానే అడ్వర్టైజ్లు చేసుకుంటున్నారు. ఇలాంటి హాస్టల్స్ లో సీసీ కెమెరాల నిఘా, ప్రీమియం, లగ్జరీ హోటల్స్ లో దొరికే సౌకర్యాలు యాజమాన్యాలు కల్పిస్తున్నాయి. గచ్చిబౌలి ఏరియాలో ఇలాంటి పీజీలు ఎక్కువగా ఉన్నాయి. కోలివింగ్ పీజీలకు స్టార్టింగ్ ఫీజు సౌకర్యాలను బట్టి 10,000 నుంచి 15,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. యువత కూడా రెగ్యులర్ హాస్టల్స్ కంటే ఇలాంటి పీజీలకే మొగ్గు చూపుతున్నారు. ఈ హాస్టల్స్ లో ఉండే వసతులు ఇంట్లో ఉన్నట్టే ఉంటాయి. ఒక్కరికి 10,000 రూపాయల నుంచి ఫీజు ఉంటుంది. రూమ్ లో కేవలం ఒక అమ్మాయి, అబ్బాయి ఉండొచ్చు కూడా. దానికి కూడా సపరేట్ కాస్ట్ ఛార్జ్ చేస్తారు. అదీ కాక రోజువారీగా కూడా హోటల్స్ లాగా రెంట్కిస్తున్నారు. వాస్తవానికి కోలివింగ్ హాస్టల్స్ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ వాటి నిర్వహణ, అధికారుల నిఘా లోపాలతోనే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిటీలో ఇప్పటికే 30% కోలివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. వీటి సంఖ్య రాను రాను మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇలాంటి వాటినే ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫీసులో ఉన్నట్టే ఇంట్లోనూ ఉండొచ్చు అని ఆలోచిస్తున్నారు. లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న వారికి ఇలాంటి పీజీలు బాగా కలిసి వస్తాయనే టాక్ ఉంది. లిమిట్స్ లో ఉన్నంత వరకు ఓకే. ఏదైనా తేడా వస్తే ఇద్దరికి ప్రమాదం. డైలీ వారీగా అద్దెకివ్వడం మరో మైనస్ పాయింట్. ఓయో రూమ్ల కంటే ఇవే బెటర్ అనుకుంటారు కొందరు. దీన్నే కొన్ని లివింగ్ హాస్టల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. భారీగా సొమ్ము చేసుకుంటూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ సెంటర్లో ఏకంగా డ్రగ్స్, గంజాయి అడ్డాగా మారింది. కోలివింగ్ మాటున యువతి యువకులు డ్రగ్, గంజాయి పార్టీ చేసుకున్నారు. పక్కా సమాచారంతో రైడ్ చేసిన పోలీసులు ఓ యువకుడి రూమ్లో గంజాయి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కోలివింగ్ రూమ్లో ఉంటూ డ్రగ్ సరఫరాలో పెద్ద నెట్వర్క్ నడుపుతున్నాడో యువకుడు. హైదరాబాద్లో ఉన్న కోలివింగ్ హాస్టళ్లు అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. గచ్చిబౌలి పరిధిలో కోలివింగ్ హాస్టల్లో ఉండి దందా చేస్తున్న ఓ డ్రగ్ ముఠా గుట్టు రట్టయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల ముసుగులో హాస్టళ్లలో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తోంది ముఠా. అంతా యువకులే. ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ దందాను ఉపాధిగా ఎంచుకున్నారు. డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్లో ముఠా గుట్టు రట్టయింది. మాదాపూర్, గచ్చిబౌలిలోని హోటళ్లు, కోలివింగ్ హాస్టళ్లను అడ్డాలుగా డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాలను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు, గచ్చిబౌలి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో ఉన్న ఎస్ఎం లగ్జరీ కోలివింగ్ హాస్టల్లో ఉన్న 2 డ్రగ్ పెడ్లర్లను పట్టుకున్నారు పోలీసులు. కడప జిల్లాకు చెందిన తేజ, పక్కనాటి లోకేష్ రెడ్డి ఇద్దరు ఈ హాస్టల్లో ఉంటున్నారు. లోకేష్ ఐటీ ఉద్యోగి కాగా తేజ ఆర్కిటెక్ట్. ఇద్దరికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. డ్రగ్స్ కొనుగోలు చేసి కన్జ్యూమ్ చేయడమే కాకుండా డ్రగ్స్ ను అమ్మడం మొదలుపెట్టారు. పెద్ద ఎత్తున డబ్బులు వస్తుండడంతో ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ దందా స్టార్ట్ చేశారు. బెంగళూరులో ఉండే 2 నైజీరియన్ల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ కి తీసుకొచ్చి కన్జ్యూమర్లకు అమ్ముతున్నారు. డ్రగ్స్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఈ ఇద్దరిని పట్టుకున్నారు. రూముల్లో చెక్ చేయగా బ్యాగుల్లో డ్రగ్స్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొందరు డ్రగ్ పెడ్లర్లు, కన్జ్యూమర్ల లిస్ట్ బయటపెట్టారు తేజ, లోకేష్. గచ్చిబౌలిలోని హోటల్ నైట్ ఐలో ఉంటున్న షాజీర్, వెన్నెల రవికిరణ్, హర్షవర్ధన్ రెడ్డి, ప్రశాంత్, షాజీర్లను పట్టుకున్నారు. వీళ్ల నుంచి కూడా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మన్నె వెంకట ప్రకాష్, పృథ్వీ విష్ణువర్ధన్, కార్లపూడి సుజిత్, మేకల గౌతమ్, నాగార్జున, సతీష్ రెడ్డిలు ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి కన్జ్యూమ్ చేస్తున్నారు. వీరిని కూడా అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. వినయ్, లక్ష్మణ్, రిజ్వాన్, కార్తిక్, వంశీ, హర్ష ఈ 6 కన్జ్యూమర్లతో పాటు 2 నైజీరియన్లు పరారీలో ఉన్నారని, వీరి కోసం గాలిస్తున్నామన్నారు మాదాపూర్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్. ముఠా నుంచి 32.14 గ్రాముల ఎండీఎంఏ, 4.67 గ్రాముల గంజాయి, 10 మొబైల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఎం కోలివింగ్ హాస్టల్లో ఉంటూ స్నేహితులను తన రూమ్కి పిలిపించుకొని డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారు.
నిత్యం గంజాయి డ్రగ్స్ సేవించడం పనిగా పెట్టుకున్నారు. స్నేహితుల సంఖ్య ఎక్కువైతే ఓ హోటల్ రూమ్ను అద్దెకు తీసుకుని డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేశారు. సాంప్రదాయ హాస్టళ్లకు మరింత అనుకూలమైన ప్రత్యామ్నాయంగా తమను తాము ఊహించుకుంటున్నాయి ఈ కోలివింగ్ హాస్టల్స్. అయితే వీటిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. నైతికంగా వీటి వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించేవారు ఉన్నారు. అయితే ఈ కొత్త ధోరణి ఇటీవల పరిశీలనలోకి వచ్చింది. కోలివింగ్ పీజీ హాస్టల్స్ వల్ల సామాజికంగా నైతికంగా చిక్కులు తప్పవని చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనలు కూడా నెలకొంటున్నాయి. ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు ఉండవచ్చని కొంతమంది హాస్టల్స్ యజమానులు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. బాయ్స్ గర్ల్స్ రూమ్ షేరింగ్ అనే ప్రకటనల వల్ల వివాదం చెలరేగుతోంది. ఈ పెరుగుతున్న ధోరణి సహజీవన హాస్టళ్లు నిజంగా ప్రయోజనకరంగా ఉన్నాయా లేదా, యువతను సద్వినియోగం చేసుకునేందుకు దందానా అనే చర్చకు దారితీసిందే. భద్రత, నైతిక విలువల గురించి ఆందోళనలు పెరుగుతున్నందున స్థానిక పౌరులు ఈ సంస్కృతిని ప్రశ్నిస్తున్నారు. డైలీ, వీక్లీ, మంత్లీ రూమ్స్ అందుబాటులో ఉంచి చీకటి దందాను సాగిస్తున్నారు నిర్వాహకులు. ఈ దరిద్రంలో పోలీసులు కూడా భాగస్వాములయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాకు సంబంధించి తాజాగా ఓ వీడియో బయటకొచ్చింది. దాంట్లో హాస్టల్ నిర్వాహకుడు ఓ ఏసీపీ పేరు చెప్పి అతడు తమవాడేనని స్పష్టం చేశాడు. ఈ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్లో సంచలనంగా మారింది. కోలివింగ్ హాస్టల్స్ లో వైఫై, ఏసీ గదులు, భోజన సౌకర్యం, వాషింగ్ మిషన్, 24 గంటల నీటి సౌకర్యం, భద్రత మొదలైన సౌకర్యాలు ఉంటాయి. ఒక్కొక్క హాస్టల్లో ఒక్కో రకమైన సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉండదు. కొత్త వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. అద్దె ఖర్చులు తక్కువగా ఉంటాయని ఎక్కువ మంది కోలివింగ్ హాస్టల్స్ లో ఉంటారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్ గా ఎలాంటి తప్పు లేదని చెబుతున్నా ఈ కోలివింగ్ రిలేషన్స్ ద్వారా కొన్ని అబ్యూజ్ క్రైమ్స్ కి దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదు. కోలివింగ్ అంటూ యువత పెడదోవ పడుతున్నారని అంటున్నారు సామాజికవేత్తలు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కల్చర్ ను హైదరాబాద్ కి సైతం తీసుకువచ్చారని, అమ్మాయిలు అబ్బాయిలు ఒకే రూమ్ లో ఉన్నంతసేపు ఎలాంటి సమస్యలు ఉండవు, కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు దిగడం వంటి ఘటనలు సైతం తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా యువత ఇలాంటి కోలివింగ్ రిలేషన్స్ లో ఉంటున్నారని, అది మంచిది కాదని అంటున్నారు సామాజికవేత్తలు. కోలివింగ్ హాస్టల్స్ హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని, సాధారణమైన హాస్టల్స్ కు ఎలాంటి అనుమతులు, నిబంధనలు ఉంటాయో వీటికి కూడా అవే వర్తిస్తాయి అంటున్నారు న్యాయ నిపుణులు. పిల్లల కదలికలపై పేరెంట్స్ కూడా ఓ కన్నెయ్యాలని సజెస్ట్ చేస్తున్నారు. కోలివింగ్ కల్చర్ ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది. కోలివింగ్ కల్చర్ను కొందరు సమర్థిస్తే మరికొందరు మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.